హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్కు లోడు. ఇప్పుడు మనం ఎగ్జిట్ 9 కాడ దిగుతాను గట్కేశ్వర్ దగ్గర. ఈ నుంచి రాంపల్లి అని ఉంటుంది. రాంపల్లి కాడికి పోయి లోడ్ వేసుకొని మనం వరంగల్కి వెళ్ళాలి. ఆ లోడ్ అయింది అనేది లోడింగ్ పాయింట్ కాడికి పోయినాక వచ్చేసి మనం టోల్ గేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే గట్కేశ్వర్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే రాంపల్లి అని వస్తుంది. రాంపల్లి కాడ లోడ్ వేసుకొని బయలుదేరుతాం మనం. ఆల్రెడీ లోడ్ స్టార్ట్ అయిపోయిందండి. పెయింట్ డబ్బాలు ఆల్రెడీ ఇంకొక గంటన్నరలలో మొత్తం లోడే అయిపోతుంది. వీళ్ళంతా బీఆర్ మొత్తం పెద్ద గోదాం ఇది. లోడింగ్ మనం వరంగల్కి వెళ్తుంది. బాడీ లోపలికే వస్తాయి, మొత్తం బాడీ పైన కూడా రావు లోడ్. ఇది అందరిలో లోడ్ అయిపోతుంది. అయిపోగానే బయలుదేరుడే ఉంటుంది. లోడ్ సగమే అయింది, 70% అయింది. ఇంకా కొన్ని ఐటమ్స్ పడాలన్నట. అవి ఇక్కడ లోకల్లో గోదాంలో లేవట, బయట నుంచి రావాలా బండి అన్నారు. ఆ బండి వచ్చినాక ఇస్తారట. అంతవరకు బండి పక్కా పెట్టించారు. ఇంకో లోడ్ వేస్తారు లారీ. అది అయిపోయాక వేరే బండి వచ్చినాక మన బండి వేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఇప్పుడే లోడ్ అయిపోయింది. మనం వరంగల్కి బయలుదేరుతున్నాం. పేపర్లు వచ్చేవరకు టైం అయింది. లోడ్ అయ్యి గంట అవుతుంది కానీ పేపర్లు వచ్చేవరకు టైం అయింది. ఏ టైం అయినా కూడా ఇప్పుడైతే అన్లోడ్ కాదు, రేపు పొద్దున్నే మనం నిమ్మలంగా బయలుదేరితే అయిపోతుంది. ఈ రోడ్డు కూడా చిన్న పొందలేదు కదా నాయన. మెయిన్ రోడ్ ఎక్కితే తలగా అనుకుండదు. నిమ్మలంగా బయలుదేరుతాం. ఇప్పుడు ఈ నుంచి గట్కేశ్వర్ వెళ్ళాలి. గట్కేశ్వర్ వెళ్ళాక 4 లైన్. ఆ గట్కేశ్వర్ దాకా కొద్దిగా ఇప్పుడు ఇబ్బందే ఉంటుంది. నిమ్మలంగా బయలుదేరితే అయిపోతుంది. ఎత్తుగడ్డ ఎక్కాలరా నాయన. ఇప్పుడు టైగర్ వేసుకున్నా. అడ్డం వస్తాను నాయన కటింగ్ కానీ. ఎత్తుగడ్డ వచ్చారు ఒకటేసారి అడ్డం వచ్చిండు. ఫోర్ లైన్ ఎక్కుతాను. ఒక గట్కేశ్వర్ దగ్గరకు వచ్చినాం. ఈ గట్కేశ్వర్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే వరంగల్ వెళ్ళిపోతాం. మా గట్కేశ్వర్ ఎంటర్ అయినా 4 లైన్ ఎక్కి డైరెక్ట్గా భువనగిరి, జనగం, వాగునాథపల్లి, వరంగల్. మనం 4 లైన్ ఎక్కినాం వరంగల్ రోడ్. ఈ నుంచి ఇక నాన్ స్టాప్
వరంగల్ దాకా నా స్టాప్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడే మనం టోల్గేట్కి ఎంటర్ అయినాం. ఈ టోల్గేట్ వచ్చేసి భువనగిరి టోల్గేట్. భువనగిరి టోల్గేట్ ద్వారా ఒక 2 నిమిషాలు ఆపుకొని చాయ్ తాగుదాం. సాయంత్రం పొద్దున చాయ్ తాగుదాం. ఆడ లోడ్ అయిన కంచెలు ఆడ ఏం లేదు కంపెనీలు అక్కడ నిమ్మలంగా చాయ్ తాగి 2 నిమిషాలు చాయ్ తాగి బయలుదేరుతాం. మళ్ళీ టోల్గేట్కి ఎంటర్ అయినా. హోటల్ అక్కడ ఆగి చాయ్ తాగి నిమ్మలంగా బయలుదేరుతాం. అన్ని ఆలేదు చెప్పాలా, అన్ని హోటల్లే ఉంటాయి ఇక్కడ. మొత్తం ఎక్కువ హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇప్పుడే మనం వరంగల్కి ఎంటర్ అయినాం. సిటీ నుంచి వెళ్ళి కాజీపేట నుంచి హన్మకొండకి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి హన్మకొండ. ఇప్పుడు మనం రాంపూర్కి ఎంటర్ అయినాం. రాంపూర్ దాటినాక మడికొండ నుంచి వెళ్ళి కాజీపేట. లోపల నుంచి వెళ్ళిపోద్ది, సిటీ నుంచి వెళ్ళి. నవంబర్ అనేది ఏముండదు కాబట్టి డైరెక్ట్ మనం కాజీపేట సిటీ నుంచి వెళ్ళిపోతాం. హన్మకొండకి వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడే కాజీపేటకి ఎంటర్ అయినాం. కాజీపేట రైల్వే స్టేషన్. ఇది వచ్చి కేయూ క్రాస్ అంటారండి. ఇది హన్మకొండ దగ్గర, అంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఉంది కదా, సర్కిల్ ఇది. ఈ స్టేట్ అవుపడేది మొత్తం కాకతీయ యూనివర్సిటీ. ఇది కాకతీయ యూనివర్సిటీ గేట్ అండి. ఇప్పుడే మనం లోడింగ్ పాయింట్ కాడికి వచ్చినాం. ఇంకొక గంట అయితే అమ్మాలలో వస్తారట. వచ్చి అన్లోడ్ చేస్తారు. స్టార్ట్ అయిపోయింది అన్లోడ్. ఒక గంటన్నర అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనది ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ కిరాయి ఇప్పటివరకు అయితే ఏం లేదు. మనం ఏమన్నా కిరాయి ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.